హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను లేచేసరికి బయట మొత్తం స్నో ఉంది. చూడండి, మొత్తం కార్ల పైన రోడ్ అంతా లాన్లో మొత్తం స్నోనే ఉంది. ఆ స్నో ఏదో పిండి పరిచినట్టుగా ఉంది. సో నేను మార్నింగ్ యోగా చేస్తున్నాను. సో ఇది నేను ఇప్పుడు చేసేది వజ్రాసనము. ఈ వజ్రాసనం స్పెషాలిటీ ఏంటంటే ఇది డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ వజ్రాసన డైలీ మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes ఇలా చేస్తే కనుక డైజెషన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. మళ్ళీ ఈ ఆసనం ఏంటంటే మనం తిన్న తర్వాత చేయొచ్చు. ఏదైనా డిన్నర్ కానీ లంచ్ కానీ ఏ మీల్ తిన్న తర్వాత అయినా ఈ ఆసనం చేయొచ్చు. ఇలా 5 minutesలో కూర్చుంటే మనం 20 minutes వాక్ చేసినంత ఎఫెక్ట్ వస్తుంది. ఓకే ఓకే వెనకకి చూపి. ఓకే, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక ఫేస్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. దీంట్లో నేను ఇప్పుడు ఇది ఆర్గానిక్ హనీ వాడుతున్నాను. ఆర్గానిక్ హనీ, పసుపు, ఇంకా పెరుగు అనమాట. ఈ 3 ingredientsతోని నేను ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ తయారు చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే మొటిమల మచ్చలు ఉంటాయి కదా, ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. సో అలా 1 tablespoon ఆఫ్ పెరుగు తీసుకొని నెక్స్ట్ మనం దానిలో కొంచెం పసుపు వేసుకొని తర్వాత హనీ కూడా వేసుకోవాలి దీంట్లోనే. చూడండి, ఆర్గానిక్ హనీ అయితే ఇక్కడ కెనడాలో దొరికింది, మన ఇండియాలో కూడా దొరుకుతుంది. సో ఆర్గానిక్ హనీ వాడితే బెస్ట్. సో ఈ 3 కలిపి మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ 3ని మంచిగా కలిపేసుకున్నాను. సో ఇలా 3 మంచిగా కలిపేసుకొని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే మనము ఈ ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఫేస్ ఒకసారి కడుక్కోవాలన్నమాట. చల్లని నీళ్ళతో కడుక్కున్నాక ఇది అప్లై చేసుకోవాలి ఫేస్కి. చిన్న పిల్లలు అంటే టీనేజ్ పిల్లలు కూడా ఇది ఫేస్ ప్యాక్ వాడచ్చు. ఎందుకంటే టీనేజ్లో కూడా పింపుల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి. పింపుల్స్ రాకుండా ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ వాడితే. దాంతోపాటే మనకి పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, మరకలు కూడా తగ్గిపోతాయి. సో ఇది ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ని. స్కిన్ ఫెయిర్గా కూడా అవుతుంది అనమాట. ఆ పింపుల్స్ మచ్చలు పోవడమే కాకుండా స్కిన్ కూడా ఫెయిర్గా అవుతుంది. సో నేను ఇలా ఇప్పుడు నెక్కి అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఫేస్కి అప్లై చేసుకుంటే నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ డిఫరెంట్ కలర్లో, నెక్ డిఫరెంట్ కలర్లో ఉంటే బాగుండదు. సో నెక్కి బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. ఫేస్ అండ్ నెక్ ఎప్పుడైనా సరే సేమ్ కలర్లో ఉండాలంటే మనం ఫేస్కి ఏదైనా అప్లై చేసుకున్నా కానీ, ఫేస్ ప్యాక్ ఏది అప్లై చేసుకున్నా కూడా నెక్కి కూడా అప్లై చేసుకుంటే మనకి 2 ఒకటే కలర్లో ఉంటాయి అన్నమాట. నెక్కి ఉన్న ట్యాన్ కూడా తగ్గిపోతుంది ఫేస్ ప్యాక్ వల్ల. చూడండి, ఇది కొంచెం ఇంకా మిగిలింది. సో నేను హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తున్నాను. హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ట్యాన్ తగ్గిపోతుంది, మళ్ళీ స్కిన్ కూడా ఫేర్గా కనిపిస్తుంది. సో నేను ఇది హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఫేస్కి అప్లై చేసుకున్నాక ఒక 1/2 hour పాటు ఉంచుకొని వాష్ చేసుకోవాలి. చూడండి, నేను వాష్ చేసుకున్నాను. ఫేస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత ఇంకా ఈరోజు స్నో పడింది కాబట్టి పిల్లలు ఇంకా బయట ఆడుకుందామంటే బయటికి తీసుకొచ్చాను. చూడండి,
యాక్చువల్లీ స్నో అంతా నిన్న పడింది, సో అదంతా పేరుకుపోయిందనమాట అలా లాన్లో. ఇది లాన్ ప్లేస్, ఇక్కడ అపార్ట్మెంట్ ముందు ఉన్న లాన్ అనమాట. సో ఇంకా పిల్లలు ఆడుకుంటారని చెప్పి తీసుకొచ్చాను. చూడండి ఆ చెట్ల పైన ఎంత బాగా అనిపిస్తుందో స్నో అయితే. ఇది అపార్ట్మెంట్లో మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ డాగ్ అనమాట. చూడండి చతుర కరీనా అయితే ఆ స్నోలో ఫుల్గా ఆడుకుంటున్నారు, మొహాల పైన వేసుకుంటున్నారు. అసలు ఇంకా ఫుల్ దానిలో పడుకొని ఆ స్నోతో ఆడుకుంటున్నారు. మొత్తం కంట్లో కూడా వేసుకున్నారు, ముక్కులో కంట్లో పడింది స్నో అయితే అంతా. కానీ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మొహాల మీద వేసుకోకండి, మెల్లగా ఆడుకోండి, ఓకే? చతురా. సో ఈరోజు నేను ఇంకా బనానా చిప్స్ చేస్తున్నాను అనమాట. బనానాలు ఏమో పీల్ చేశాను, పీల్ చేసి ఇట్లా రౌండ్గా చక్కెరలా కట్ చేశాను. చూడండి ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. బనానా పైన పొట్టు కొంచెం పీల్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మనం ఇట్లా రౌండ్గా కోసుకోవాలి, చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను చిప్స్ అన్నీ కట్ చేశాను. సో ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ పైన. చూడండి అది హీట్ ఎక్కింది కడాయి. సో ఆయిల్ వేసుకుంటున్నాను. అయితే నేను తీసుకుంది 3 బనానాలే అనమాట. సో అందుకే ఆయిల్ తక్కువనే వాడుతున్నాను. ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ ఒక టేస్ట్ చూస్తాం కదా, ఫ్రై అవుతుందా లేదా అని, ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని. సో ఇలా ఫస్ట్ ఒకటి వేసి టెస్ట్ చేశాను నేను కూడా. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో ఇది ఆయిల్ హీట్ ఎక్కిందని నేను మిగతా బనానా ముక్కలు కూడా వేసేసాను. ఇంకా ఇది ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఒకేసారి ఒక 10 వరకు బనానా పీస్లు వేసుకోవచ్చు, 10 వరకు ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. సో నేను ఇవన్నీ ఇంకా బయటకు తీస్తున్నాను అన్నమాట. చూడండి ఆయిల్ మొత్తము ఇట్లా దానికి ఉన్న ఆయిల్ మొత్తం కింద దానిలో పడేలాగా కొంచెంసేపు అలా ఊపుతున్నాను అన్నమాట. చూడండి బనానా చిప్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీనిలో మసాలా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం కారం వేసుకోవాలి, తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసినాక మంచిగా ఈ చిప్స్ని కలుపుకోవాలి. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే చాలా బాగుంటాయి బనానా చిప్స్. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు ఈ బనానా చిప్స్ని. బాగున్నాయా చత్ర? కరీనా బాగున్నాయా? స్పైసీ ఉన్నాయా? ఏం కాదు, బాగుంటాయి. చిప్స్ అంటే స్పైసీ ఉండాలి. నీకు ఎలా ఉన్నాయి చిన్ను? వావ్, హాట్ హాట్ బనానా చిప్స్, హాట్ హాట్ బనానా చిప్స్. చతుర ఎప్పటి నుంచి అడుగుతుంది బనానా చిప్స్ చేయమని. సో ఈరోజు చేశాను.
మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు, బాగుంటాయి బనానా చిప్స్, పిల్లలకి నచ్చుతాయి. ఏమో సోడియం బైకార్బోనేట్ మన వంట సోడా. ఇప్పుడు మనం వాల్కనీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం పిల్లల కోసం. ఇదేమో లెమన్ జ్యూస్ అన్నమాట. సో ఇప్పుడు ఇది కలర్ కలిపిన వంట సోడా అన్నమాట. సో ఈ లెమన్ జ్యూస్ లో ఇది వంట సోడా ఇలా వేయాలి. చూడండి లావా లాగా వస్తుంది పైకి. పిల్లలు చాలా ఇష్టపడతారు ఎక్స్పెరిమెంట్. చూడండి ఇది లావా ఎక్స్పెరిమెంట్ అన్నమాట పిల్లలు. ఎట్లా పొంగుతుందో చూడు, లావా. దిస్ ఈస్ లావా. ఓకే ఇది పిల్లల కోసం లావా ఎక్స్పెరిమెంట్ అన్నమాట. మనం మామూలుగా ఇంట్లో వంట సోడా తీసుకుంటే దీనిలో మనం ఏదైనా కలర్ కలుపుకొని ఆ నిమ్మరసంలో వేసుకోవచ్చు. ఇదేమో బయట తీసుకుంది అనమాట మేము. సో దీనిలో ఆల్రెడీ కలర్ ఉంది. మీరు ఇంట్లో అది వాడుకుంటే కలర్ వేసుకొని ఇలా నిమ్మరసంలో వేసుకుంటే లావా వస్తుంది. Hi guys, today I have my mommy and my sister. These are my Valentine's gifts, and this is her Valentine's gift. And the first one I got is వీళ్ళకి పిల్లలకి ఇక్కడ స్కూల్లో వ్యాలంటైన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. మన ఇండియాలో ఫ్రెండ్షిప్ డే చేసినట్టుగా వ్యాలంటైన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో వీళ్ళ ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్స్ ఇచ్చారు. చిత్రకైతే ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి, కరీనాకు కూడా ఫుల్ గిఫ్ట్స్ వచ్చాయి. the first one, guys, the first one I got is this one. Okay, ఇదేంటి చిత్ర? What you will do with that? Okay, it's a band. Okay. Headband. Okay. Wristband. The next one is my sister got this pen. Sparkly pen. Sparkly pen. Sparkly. The next one I got is this one. I got a sparkly pen too from my daddy. No. This is from my daddy too. ఇది ఎవరు ఇచ్చారు? ఇది డాడీ గారు ఇచ్చారు కదా ఇద్దరికి. No, I got this one. I got this one. I got beautiful one. Guys, I got a sparkly one. It's rainbow. The next one she got. I got the art. I got sticker. Okay. Guys, you need Karina. You need to show one thing. The next one she got is the stickers. Look at this. Stickers. Love, love, love. Okay, then show your this. ఇదొకటి రిబ్బన్ వచ్చింది అనమాట. ఇది బాగుంటది, పిల్లలు ఇలా ఇలా ఆడుకుంటారు. So the next I got this one too. Tattoo. You want to try? No. The next. ఇది చూడండి బ్యూటిఫుల్ స్పెక్స్ ఎంత బాగుంది. Jumbo. Hey, hey. And the next one she got is my sweetie. What do you got? A pencil. I got not one pen. Okay. And she got another pen. I got a pencil. This is a pencil. Yes. Okay. I got the art. The next one I got is this. Wow, sparkling is it? Inside, which color is it? It's pink. Pink. Okay, okay. Can I talk something? Next ఇంకా The next one I got is the penny. అన్ని మల్టిపుల్ కలర్స్ ఉన్న పెన్. The next one I got is the another pen. చూడండి వీళ్ళకి వ్యాలంటైన్స్ డే కి ఫ్రెండ్స్ ఇవన్నీ గిఫ్ట్స్ ఇచ్చారు పిల్లలకి. The next one Karina got a gift card. It says Karina వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు గిఫ్ట్ కార్డ్. He gave a Nathan. మన న్యూ ఇయర్ కి గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం కదా, గిఫ్ట్ కార్డ్. అట్లా సేమ్ వ్యాలంటైన్ డే కి ఇక్కడ గిఫ్ట్ కార్డ్ ఇచ్చుకుంటారు అన్నమాట ఇలా.
The next one. చూడండి ఇలాంటి గిఫ్ట్ కార్డ్స్. Happy Valentine's Day. Guys, the next one she got is this one. Happy Valentine's Day. Love, Gwen. ఓకే చూడండి ఇలా గిఫ్ట్స్ న్యూ ఇయర్ కార్డ్ లాగా ఇచ్చుకుంటారు అన్నమాట గిఫ్ట్ కార్డ్స్. చూడండి Inadi. Karina, you're missing. Chitra Priya earring. Okay. The next one I got this Nora. She gave this to me. She put like this. It's broken. The next one I got is that slime. Look what purple. Slime కూడా వచ్చింది. Okay. Don't fight. The next one I got. Baby, don't cry. Okay, pencil. Ready? Then Play-Doh. Play-Doh. I got so many Play-Dohs. చూడండి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో వీళ్ళకి వ్యాలంటైన్స్ డే కి. Chinka neon sticker. Cat sticker. Sticker, okay. Catty. ఇండియాలో వ్యాలంటైన్స్ డే బ్యాన్ కదా. This is from Sophia. This is from Sophia. What it says inside? Tell me. It says Happy Valentine's Day, Chatura Priya. It's me. ఇలా చేసి ఇచ్చిందంట. And the next one I got this pencil. ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మీకు కెనడా గురించి ఏమన్నా విషయాలు తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను, రిప్లై ఖచ్చితంగా చేస్తాను. ఓకే చతురా గెస్ ది కరెక్ట్ బెలూన్. Green. Correct. Take your gift. No. Okay. Yay! Karina, guess the correct balloon. అక్కడ బెలూన్ ముట్టుకో. Very good. Correct. Take your gift. Very good. Ready? Guess the balloon. It may be purple. No. Wrong.